సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసులో ఈరోజు అనాలిసిస్. చేసింది ఎవరు, చేయించేది ఎవరు అనేది పోలీసుల దర్యాప్తులు చాలా తేలాల్సిన అవసరం. కానీ అసలు పోలీసుల భద్రతా వైఫల్యం ఉందా లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి గతంలో రాజీవ్ గాంధీతో పాటు పలు వివిఐపీల దగ్గర సెక్యూరిటీ గార్డు పనిచేసిన ఎన్ఎస్జి కమాండర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ రాజశిఖామణి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వివిఐపీ అంటే జెడ్ ప్లస్ భద్రత కానీ, జెడ్ కానీ లేదా వై కేటగిరీ భద్రత ఉన్న వాళ్ళు ప్రజల మధ్యకు వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనే అంశం సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీ గతంలో రాజీవ్ గాంధీతో పాటు చాలా మంది దగ్గర మీరు పనిచేశారు. అంటే ఐఎస్డబ్ల్యూ వింగ్ ఎలా పనిచేస్తుంది, సెక్యూరిటీ అంటే ప్రజల మీదకి వచ్చే వై కేటగిరీ కానీ, జెడ్ కేటగిరీ కానీ, జెడ్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, రోప్ పార్టీ ఏం చేయాలి, డి వింగ్ ఎలా ఉండాలి అనే అంశాలు చాలా క్లియర్ గా మీద ఉన్నాయి. గతంలో పనిచేశారు కాబట్టి. నేను జగన్ గారి మీద రాళ్ల దాడి తీసుకుంటే దాడి చేసింది ఎవరు, చేయించేది ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది. కానీ ముందు ఐఎస్డబ్ల్యూ యొక్క వాళ్ళు కరెక్ట్ గా ఫామ్ చేసుకున్నారా లేదా, లేదు జనం మీదకి పంపించారా? ఎందుకంటే మన అనంతపూర్, ధర్మవరం చూసుకున్నప్పుడు కూడా జగన్ గారు బయటకు వచ్చినప్పుడు చెప్పు విసిరాడు తాగుబోతాడు. అది కూడా జరగకూడదు అనేది మీ నామ్స్ చెప్తుంటే విఐపీకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలని. అనంతపురం సంఘటన, ధర్మవరం సంఘటన అయిన తర్వాత కూడా విజయవాడలో ఈ సంఘటన రిపీట్ కావడానికి పోలీసు వైఫల్యం ఉందంటారా, లేదు అదే అన్ఎక్స్పెక్టెడ్ గా వాడు కావాలని చేశాడు అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లు మాత్రం మనకి సెక్యూరిటీ ఏదైతే సిపిటి ఉందో సిపిటి యొక్క వైఫల్యం క్లియర్ గా తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే సిపిటి నామ్స్ ఏం చెప్తుందండి? క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్, సీఎం కి వెరీ క్లోజ్ గా ఉంటాం. వాళ్ళు దే మస్ట్ బి ద బుల్లెట్ క్యాచర్స్, అంటే బాడీ గార్డ్స్ కాదు. బుల్లెట్ క్యాచర్ మీన్స్ ఎనీ రాయి వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళు అడ్డం ఉండాలి. ఆర్ ఎల్స్ దే కెన్ యూజ్ ఈవెన్ స్టోన్ గార్డ్స్. స్టోన్ గార్డ్స్ తీసుకున్నారు అప్పుడు పేరవరం రాములు డీజీ గారు ఉన్నప్పుడు చాలా ఎక్విప్మెంట్ తీసుకున్నారు ఈ సెక్యూరిటీ గురించి. సో అవి అన్ని డిస్ట్రిక్ట్లకి సప్లైడ్. సో ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. కానీ మనము ఏదైతే ఈజీగా ఉంటే వాటిని వాడుకోవటం అలవాటు జనరల్ గా. కానీ ఏదైతే మనకు అవసరత ఉందో అందులో మాబ్ తోటి లేకపోతే పబ్లిక్ సబ్జెక్ట్ ఏదైతే పబ్లిక్ రిలేటెడ్ విజిట్స్ ఉంటాయో వాటికి కంపల్సరీగా ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర పెట్టుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి అవగాహన, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు చూడండి ఫోటోలు, సీఎం గారు ఆ దెబ్బ చూస్తే ఇట్లా పట్టుకుని ఉంటే అందరూ కూడా అటు తిరిగి ఉన్నారు. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా దెబ్బ చూస్తున్నారు. ఎవరన్నా సరే ఆయనకి అడ్డంగా అప్పుడు కూడా నుంచోలేదు. అంటే కాన్సెప్టే లేదనమాట దాని అర్థం. సో మరి ఎటువంటి ట్రైనింగ్ ఎలా ఉందనేది దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. బయట నుంచి రాళ్ళు వేసేది, బయట వేసేది అందరూ వాళ్ళు చూసుకుంటారు, ల్యాండ్ ఆర్డర్ అంతా చూసుకుంటారు. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయాలి, ఈ సబ్జెక్టు ఎవరు దాన్ని డీల్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే చెప్పండి సార్. మీరు అన్నట్లుగా సిపిటి చెప్పారు. సాధారణంగా పబ్లిక్ లో వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా బస్సులను వస్తారు, జనం ఎక్కువ వచ్చినప్పుడు పైకి వస్తున్నారు. ఓకే, ఇటువంటి పబ్లిక్ లో జనంలో బస్ పైకి వచ్చినప్పుడు రూఫ్ టాప్ కూడా సెక్యూరిటీ ఉండాలి కదా, ఉందంటారు అక్కడ? లేదు, ఇద్దరే ఉన్నారు చూశాను నేను. అది వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిఫెన్స్ లేరు. తర్వాత ఎక్కడ కూడా స్టోన్ గార్డ్స్ కనపడలేదు. మరి స్టోన్ గార్డ్స్ ఉన్నాయో లేదో అందరికి తెలుసు, పేపర్లో కూడా చూసాము, టీవీలో కూడా చూసాము. సో అవి కూడా లేవు. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్టోన్ గార్డ్స్ లేనందువల్ల అటువంటి జరుగుతూ ఉంటాయి. జరిగిన ఇన్సిడెంట్ దెబ్బ తగిలిన తర్వాత కూడా దే నాట్ ఏబుల్ టు కవర్ ది ఎంటైర్ సిస్టమ్ విత్ స్టోన్ గార్డ్స్ ఆర్ ఎనీథింగ్. లేకపోతే వాళ్ళ బాడీనే ఒక కవర్ లాగా పెట్టుకోవచ్చు, అది కూడా చేయలేదు, క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ కూడా ఎవరికైతే ఆ కాన్సెప్ట్ ఉంటుందో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో దాన్ని ఇంతవరకు లీడ్ చేసిన సెక్యూరిటీ వింగ్ లీడ్ చేసిన ఆఫీసర్ కూడా బాధ్యత ఉంటుంది. మనం అది మర్చిపోతాం, ఎందుకంటే అది జరిగిన అతను పట్టుకుంటాం కానీ అసలు ఆ బేస్ ఏంటి అనేది చూడం. అది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నేను అప్పుడు కూడా అన్నాను. చెప్పండి మీరు చెప్పండి. యంగ్ సీఎం వచ్చాడు, ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకుంటే ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి అది ఆనాడు అన్నాను నేను. జస్ట్ లైక్ సిరిపల్లి ముదురు అన్నాను. ఎందుకంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ దగ్గర ఎంత జాగ్రత్త ఉండాలి, అసలు కరెంట్ ఎట్లా పోయింది, అవన్నీ టెక్నికల్ గా ఎలక్ట్రిక్ వాళ్ళు డీల్ చేస్తారు, అవి వేరే. కానీ ఆ హై రైజ్డ్ బిల్డింగ్స్ దగ్గర కన్నా మనకు కవరేజ్ ఉండాలి. లేదా ఒక మిర్రర్ ఫ్రేమ్, ఏది బీపీ బుల్లెట్ ప్రూఫ్ మిర్రర్ ఫ్రేమ్తోనన్నా పోవాలి.
ఇవన్నీ బేసిక్స్. ఆఫ్టర్ ఆల్ మనం ఎన్నో కార్లు, రకరకాల కాస్ట్లీ థింగ్స్ తీసుకుంటాం. మిర్రర్ మీటింగ్స్ కి, ఇట్లాంటి ఊరేగింపులకి, వీటికి యూటిలైజ్ ఇట్. అది కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, కానీ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. దాంట్లో నుంచి క్లియర్ కనిపిస్తుంది. ఈవెన్ జాన్ పోప్ వాళ్ళకి ఎప్పుడు పెట్టారు? అది చాలా సంవత్సరాల క్రితం పెట్టారు ఆ మిర్రర్ ఫ్రేమ్. అది మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? అదండి. సో ఇవి మనము సెక్యూరిటీ సంబంధించిన ఎలాబరేట్ థింకింగ్ ఉన్న ఆఫీసర్ ఎవరో దానికి ఉండాలి. దానికి అంతకుముందు ఎవరో ఒక ఆయన తెలుసు తెలంగాణ నుంచి. సో వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలియదు. కాన్సెప్ట్ తెలుసు. సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఆఫీసర్ లెవెల్ మెయింటైన్ చేయడం కాదు. ఈ మస్ట్ బి ది క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్. అది ఆ నాలెడ్జ్ ఇంకా రావట్లేదు వీళ్ళకి. అది మనం తెలుసుకోవాలి. సార్ మీరు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ కి వస్తున్నారు. ఆయన విజయవాడ వచ్చేసరికి క్రౌడ్ విపరీతంగా వచ్చింది. ఆయనకు ఒక తేనె చుట్టూ ఎలాగో పట్టు చుట్టూ ఎలాగ తేనె పట్టు ఎలాగ ఈగలు ఉంటాయో ఆ విధంగా పబ్లిక్ బస్సును టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదా ఇంకొక వివిఐపీస్ అవ్వచ్చు, వాళ్ళ మీద చెప్పిన పడవచ్చు, బూట్లు ఇవ్వచ్చు, లేదా ఇంకుతో కొట్టు, రకరకాలు జరుగుతుంటాయి. నిరసన అవ్వచ్చు, కాన్ఫరెన్స్ అవ్వచ్చు. ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీకున్న ఐడియా ఏం చేస్తారు? మీరు ఎలా, ఏ విధంగా సెక్యూరిటీ ఫామ్ చేస్తారు? యాక్చువల్గా అంత క్లోజ్ ఏరియాలో తిరగకూడదు. ఎందుకంటే ఈ అపోనెంట్ ఏంటంటే దే వాంట్ టు సాక్రిఫైస్ టు అచీవ్ దేర్ గోల్స్. అది సింపుల్ కాన్సెప్ట్. మనం అనుకుంటాం ఏం కాదు, అట్లేదు ఇట్లేదు అనుకోకూడదు ఇప్పుడు. ఎందుకంటే మన వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపల వాళ్ళు అడ్వాన్స్ రియాక్ట్ అవుతారు. అది మనము దృష్టిలో ఉంచుకోవాలి యాజ్ పర్ ఎస్ కన్సర్న్ టు ది సెక్యూరిటీ. అంతేగాని మనం పోలీస్ ఆఫీసర్ ఉన్నాము, అది బయట కొద్ది కింద తగిలితే ఇక ప్రాణాపాయం. అది గాడ్స్ గ్రేస్ ఆయన అంటుంటాడు. ప్రజలు దేవుడు దయతోటి నేను వచ్చాను అని అంటుంటారు. రియల్లీ మేబీ ది గాడ్స్ గ్రేస్, అంతేగాని నాట్ టు సెక్యూరిటీ గ్రేస్ కాదు. ఇది మనము ఇప్పటికైనా సరే దానికి బుల్లెట్ ప్రూఫ్ ఫ్రేమ్ ఎంత కాస్ట్లీ అవుతుందండి. అది పెట్టుకోవచ్చు కదా, అది పెట్టవచ్చు కదా. సరే లేకపోతే ఒక కవర్ చేయొచ్చు కదా అట్లీస్ట్. సో అటువంటి ఏమీ లేకుండా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇండివిజువల్ గా చూస్తున్నారు. విఐపీ తట్టు మనకి ఏం పనిందండి? కరెక్టే. వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఉన్నారో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ ఆ టీం ఉంటుంది, ఎప్పుడు ఉంటారు. సో సెక్యూరిటీ వాళ్ళు అసలు మళ్ళా నెక్స్ట్ అటాక్ ఏమొస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అది మెయిన్ థింగ్. కరెక్ట్. మీరు చెప్తుంది కూడా మీరు చెప్తున్నట్లుగా రాయి విసిరాడు, అది రాయి కాదు అనేది, అది నాపరాయి సంబంధించిన ముక్క, దానికి పాయింట్ ఉంది. అది ఫస్ట్ సీఎం గారు టచ్ చేసుకుంటే వెల్లంపులో టచ్ అయింది. సెకండ్ ఫెయిల్ అయింది కాబట్టి రెండోసారి రిపీట్ చేస్తాడు క్రిమినల్ అని ఆలోచన లేకుండా ఆయన సపోర్ట్ చేయాలి కదా. అది లేదు కదా. అదే కదా ఓపెన్ గా ఎలా విడిచిపెట్టారండి? ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళది మోస్ట్ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లుందంటే దే జస్ట్ ఇన్ఫార్మర్స్ లేకపోతే వాచర్స్ లాగా పనిచేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు సిచ్యువేషన్ కి క్విక్ రిఫ్లెక్షన్, క్విక్ రియాక్షన్, తర్వాత డిఫెన్సివ్ వే ఎలా చేయాలనేది ఇంకా రావట్లేదు వాళ్ళకి. సార్ ఇప్పుడు ఈ వీవైపు మూమెంట్ లో డీ రింగ్ ఉంటది. డీ రింగ్ లో 45 అడుగుల వరకు మొత్తం స్టాండ్లైజ్ చేసుకుంటారు. ఇక్కడ మీటింగ్ ఆగింది, కరెంట్ పోయింది. ఎందుకంటే అక్కడ ఆయన పైన వెళ్తున్నప్పుడు స్ట్రీట్ లైట్ తగిలొచ్చిన ఉద్దేశంతో కరెంట్ ఆఫ్ చేశారు. అందులో తప్పు కాదు. అక్కడ ఆగి ఆయన మాట్లాడుతున్నప్పుడు డీ రింగ్ అనేది ఇమ్మీడియట్ గా రావాలి, రోప్ పార్టీ అనేది ఉండాలి బస్ చుట్టూ. అసలు అది ఎక్కడ కనిపిస్తుంది అంటారా? అంటే డీ రింగ్ కనిపించేంత రోడ్ రాలేదు అక్కడ. ఓకే. ఆ ఏరియా అంతా కంజెస్టెడ్ ఏరియా. మోర్ ఓవర్ లైట్స్ తగ్గుతుంది అనేది, ఎందుకంటే మనము వచ్చేటప్పుడు వెహికల్ ఎంత హైట్ ఉంది, విఐపి ఎంత ఎట్లా నుంచుంటాడా లేకపోతే కూర్చుంటాడా అనేది దృష్టిలో పెట్టుకొని ఆడ క్లియరెన్స్ ఉంటుంది పైన కూడా. సో డ్రైవర్ ఎవరైతే వాడు కూడా నాలెడ్జ్ ఉంటుంది. డ్రైవర్ ని మనం పట్టుకోము. డ్రైవర్ కి షుడ్ బ్రీఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటారు. డ్రైవర్ డ్యూటీ ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ ది టాప్, అట్లా రావాల్సింది. ఇక్కడ కూడా ప్రియర్ గా ముందు రోడ్ క్లియరెన్స్ అంటారు. రోడ్ క్లియరెన్స్ అంటే జనాల్ని షాప్ క్లోజ్ చేయమని కాదు. ఏపీ సెక్యూరిటీ కన్సర్న్ అంటే ఎటు నుంచి ఎటువంటి అటాక్ వస్తుంది, ఎటు నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవి వాళ్ళకి తెలియాలి ముందు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డెఫినెట్ గా హైట్ ఉన్నది ముందు ఉంది కాబట్టి మళ్ళీ అప్పుడు కరెంట్ తీయాల్సిన అవసరం లేదు. బిఫోరే కరెంట్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు చెప్పింది కరెక్టే. కరెంట్ హై రైజ్ ఉంది కాబట్టి లైట్లు తగ్గుతుంది కాబట్టి లైట్లు ఆపేసారు, కరెంట్ ఆపేరు, బాగానే ఉంది. కానీ అది ముందు ఎందుకు చూసుకోలేదు? ముందు చూడరా విఐపీ గారు అటు వస్తున్నారని తెలియదా? ఇవి బ్లండర్ మిస్టేక్స్ మన సెక్యూరిటీలో చేసేది. ఇది ఒక్కసారి రివ్యూ చేసుకుని
కంటిన్యూగా బిఫోర్ కమింగ్ ది విఐపి అది మనం చూసుకోవాలి. సార్ ఇంకొక విషయం, అంటే మీలాంటి ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే, ఆ సీఎం గారు వెళ్ళే మూవ్మెంట్, ఇప్పుడు వెళ్తున్న సింగ్ నగర్ అనేది అది కొంచెం డిస్టర్బెన్స్ ఏరియా కాబట్టి అటువంటి ఏరియాలోకి వివిఐపి మూవ్మెంట్ వెళ్ళే ముందే అది పూర్తిగా స్టాండ్లైజ్ చేయడం అనేది రకరకాలు చేయాల్సి ఉంటుంది. అక్కడ అది జరగలేదు అనేది ఒక వాదన వచ్చింది, వాస్తవం అంటారా? కరెక్ట్, అది జరగలేదు కాబట్టే కదా వాడు కరెంట్ దిగలిగింది. ఇప్పుడు ఆ పాయింట్, ఇప్పుడు అది తగులుతుంది అనే పాయింట్ మీద కరెంట్ తీశారన్నారు. సో ఇప్పుడు అది దాని అర్థం ఏంటి, ముందే జరగలేదు. మార్నింగ్ మధ్యాహ్నం ఎప్పుడొకసారి క్లియర్ చేసుకొని రెడీగా ఉండాలి. హై రైజ్ ఉంచుకోవాలి, దానికి ఏదైతే తగులుతుందో. తర్వాత ఎవరైనా ఎక్కువ మూమెంట్ జనం ఉండకూడదు హై రైజ్ బిల్డింగ్స్ లో, అక్కడ బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ చేసినప్పుడు ఇన్సిడెంట్ జరగవు. ఎందుకంటే అదర్స్ ఎవరైతే అనాథరైజ్డ్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అనేది కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం ఆ ఇళ్ళకి. ఓకే, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎవరికైనా అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ దే కెనాట్ ఎంటర్ ఇంటూ ది బిల్డింగ్స్. ఓకే, కానీ ఈ సంఘటన జరిగింది ఒక స్కూల్ దగ్గర. స్కూల్ దగ్గర, స్కూల్ హాలిడే ఉంది. ఆ స్కూల్ కి పక్కనే ఉన్న చిన్న గల్లీ ఉంటే ఆ గల్లీలో నుంచి ఆయన ఆ స్టోన్ బెల్టింగ్ చేసినట్లుగా ఇప్పటి వరకు ఉన్న అంటే టెంపరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ కింద నుండి బస్ కి పైకి కొట్టినప్పుడు మీరు అన్నట్లుగా చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు, కింద ఉన్న రోప్ పార్టీ ఏం చేస్తుందని మనం అనుకోవాలి. రోప్ పార్టీ పబ్లిక్ కింద నుంచి వెహికల్స్ రోడ్డుకి అడ్డంగా రాకుండా రోప్ పార్టీ కెన్ స్టాప్ ఇట్. బట్ ఈ స్టోన్ మామూలుగా ఇసిరి స్టోన్ కాదు, ఇసిరింది కాదు, ఇది కరెక్ట్ గా హెడ్ కి తగలదు. క్యాట్ బాల్ టైప్ వాడారు అనేది. అది క్యాట్ బాల్ కాదు, అది నాపరాయి, దానికి పాయింట్ ఉంది అనేది. ఆ రాయి కూడా ఆ స్పాట్ లో రికవర్ అయింది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇంతమంది సెక్యూరిటీ పెట్టిన తర్వాత కూడా ఒక సీఎం గారి మీద ఇంత దాడి జరుగుతుంది అనే విషయం ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గానీ, అంటే ఇంటెలిజెన్స్ రాళ్ళు చురుతారని కాకపోయినా అక్కడ ఇటువంటి క్యారెక్టర్లు తాగుబోతులు ఉంటారా అనేది వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు? ఆ స్పాట్ లోనే ఎందుకు బస్ ఆపించారని? అది బస్ ఆపటం పబ్లిక్ ని చూసి వాళ్ళందరితో మాట్లాడటం కోసం, వాళ్ళని చూడటం కోసం ఆపుకుంటారు. కానీ పోలీసు యొక్క బాధ్యత ఏంటంటే, అక్కడ మనకి బందోబస్తులో ఉన్న వాళ్ళు కానీ లోకల్కి ఏంటంటే, అక్కడ వాళ్ళు ఉన్న మూమెంట్ ఎవరు, అక్కడ ఏరియా ఉంటారు అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమంది కొన్ని ఏరియాలో కాన్సన్ట్రేటెడ్ ఫెలోస్, లేకపోతే కొంచెం ఆరిగెంట్ ఫెలోస్. సో ఆ ఏరియాని కొద్దిగా బ్లాక్ చేసుకొని సెక్యూరిటీ జోన్ లాగా తయారు చేసుకోవాలి. రాజీవ్ గాంధీ వచ్చేటప్పుడు కరెక్ట్ గా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ గల్లీలో నుంచి కొంతమంది కర్రలు తీసుకుని వచ్చారు బ్లాక్ ఫ్లాగ్ తో. వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే మేము వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు, మాట్లాడలేదు. ఈవెన్ డైరెక్ట్ అటాక్, హిట్ అంతే. తర్వాత ఎస్పీ జోడు వచ్చారు, వాళ్ళు కొట్టారు. సో అట్లా బ్లాక్ అయిపోయింది. కనీసం ఒకరు కొంతమంది ఎవాక్యుయేట్ చేస్తారు, కొంతమంది బ్లాక్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ లేదు అక్కడ. అది సో ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళకి వచ్చిన ఆఫీసర్స్ అన్నా టెల్లింగ్ ఆర్ నాట్ విఐపి సెక్యూరిటీ ఉన్న ఆఫీసర్స్ ఇప్పుడు జస్ట్ పోస్టింగ్ అనేది కాకుండా ఎవరైతే విఐపి సెక్యూరిటీకి వెళ్తారో కంపల్సరీగా దే షుడ్ బి సెంట్ ఫర్ విఐపి సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్ ఎన్ఎస్డి, నాట్ ఇన్ ది గ్రే హౌండ్స్ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్. ఎన్ఎస్డికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు దే వాంట్ టు కాన్సన్ట్రేట్ అండ్ దే వాంట్ టు see the officers ranks. They will just follow the discipline and training. అలాగే వివి గోపాలకృష్ణ అతను కూడా కంప్లీట్ చేశాడు. నిన్న జరిగిన ఘటన మీరు చూశారు. ఫస్ట్ ఒక స్టోన్ వస్తుంది, సీఎం గారు తగులుతుంది, పక్కన వెల్లంపల్లి టచ్ అవుతుంది, రైట్? టార్గెట్ వాడు మిస్ అయ్యాడని రిపీట్ గా మళ్ళీ ఇంకోసారి చేస్తే, చేయలేదు వాడు ఎస్కేప్ అయిపోయాడు, వేరే విషయం. ఒకవేళ చేస్తే ఇక్కడ సీఎం గారికి ఎక్కడ ప్రొటెక్ట్ చేసే అధికారులు ఎవరు కనబడ్డారా మీకు? కనపడలేదు, అదే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇద్దరు ఆఫీసర్స్ చూశాను నేను అక్కడ జరిగినప్పుడు. అటోగళ్ళు ఇటోగళ్ళు విఐపి తట్టు చూస్తున్నారు. ఒక్కడన్నా ఇటు తిరిగి విఐపికి అడ్డంగా నుంచున్నాడు, ఎవరు కనపడలేదు నాకు. కనీసం విఐపికి అడ్డంగా నుంచోవాలి కదా. అవును, అంతే. తర్వాత అసలు విఐపిని హక్ చేయ పట్టుకోవాలి, ఎందుకంటే ఏదైనా వస్తే ఆడికే తగులుతుంది. అవును, దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో ఇవి మనం బేసిక్స్. ఇవి విఐపి సెక్యూరిటీలో పెద్ద మనం చేసే దానికంటే ఇవి బేసిక్స్. అనాథరైజ్డ్ పర్సన్ అనేది క్లియర్ గా ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంది కాబట్టి వీ కెనాట్ సే లైక్ దాట్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్సిడెంట్ జరిగిన, కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రివెంట్, అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఆ కాన్సెప్ట్ రాల వాళ్ళకి. అసలు వాళ్ళు అటువంటి ఆలోచన కనిపించినట్లేదండి విజువల్ చూస్తుంటే. అందుకే నేను అంటున్నాను, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఒకవేళ ఎస్పీ ఉండొచ్చు, ఒకవేళ డిఐజీ, ఒకసారి అంతకుముందు శశిధర్ రెడ్డి ఎవరు ఉన్నాడు, అతను ఎవరైనా సరే దానికి పోస్టింగ్ వెళ్తున్నారంటే వాళ్ళని దే షుడ్ బి సెంట్ ఫర్ 2 months ట్రైనింగ్ ఇన్ ఎన్ఎస్జి. Otherwise, they are unfit for these duties. Okay. They cannot leave this show. That is the most important. సార్ ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలి,
సీఎం గారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆయన, ఎందుకంటే ఆయన జనం చూస్తే జనంతో మాట్లాడాలనే కోరిక ఉంది. ఆ కోరికను తీర్చుకోవాలనుకుంటే పబ్లిక్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎలక్షన్ మూవ్మెంట్ లో కూడా ఇంకా ఉండాల్సిందే. కానీ ఇటువంటి సంఘటనలు ఇకపై ఇంకా ముందు చాలా రోజులు ఉన్నాయి, తిరుగుతుంటారు, పబ్లిక్ లో వెళ్తుంటారు ఆయన. కనీసం ఆయన మీద కాకుండా ఆ బస్సుకు కూడా టచ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? బస్సుకి టచ్ చేయడం కూడా క్రైమే కదా అది. క్రైమ్. అప్పుడు మనకి ఎలాగూ ఈ రో పార్టీస్ ఉంటాయి, కానీ రో పార్టీస్ కి 2 వేలు పెట్టాలి. ఒకటి క్లోజ్ టు ది పబ్లిక్, అనదర్ వన్ ఇస్ ది నియర్ టు ది వెహికల్. సో దట్ ఎవరైనా సరే సడన్ గా వచ్చినా కూడా ది కెనాట్ ఎంటర్. ఒకవేళ ఫస్ట్ దాన్ని దాటినా కానీ రెండో దాంట్లో నుంచి రాలేరు. సో ఇప్పుడు మనం వాళ్ళకి బేసిక్స్ చెప్పాలి. అంతేకాకుండా బస్సు ఎక్కువ పబ్లిక్ ఉన్న ప్లేస్ నేరో రోడ్స్ లో తీసుకెళ్ళకూడదు. కానీ అంటే తీసుకెళ్లొద్దని మీరు అంటారు, కానీ ఆ వివైఏపీకి అసలు జనంలోకి వెళ్ళాలని కోరుకుంటది. అంటే జనం దగ్గరికి నేను వెళ్ళడం వేరు, జనం నా దగ్గర రావడం వేరు అనే భావన కొంతమందికి ఉంటది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జనం దగ్గర వెళ్ళాలని కోరుకుంటది కాబట్టి. కరెక్ట్, అది మంచిదే. కానీ ఏమైనా జరిగితే, నిన్న జరగరానిది ఏమైనా జరిగితే ఎంత ఘోరంగా ఉండేది. ఒక యంగ్ సీఎం గా ఉన్న వ్యక్తిని కోల్పోయేవాళ్ళు. అది అన్ఫార్చునేట్లీ ఇష్యూ, అది కాదనట్లేదు. దాన్ని ప్రివెంట్ చేయాలి. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాజీవ్ గాంధీని వైజాగ్ లో చేసినప్పుడు రాజీవ్ గాంధీ మామూలుగా వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్ నుంచి, ఎవరో కానిస్టేబుల్స్ కొడుతున్నారని. అది దట్స్ నాట్ హిస్ డ్యూటీ, సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ. కానీ ఆయన అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఆఫ్ ఆన్ పబ్లిక్ డైరెక్ట్ గా వెహికల్ నుంచి దిగి నేరుగా వెళ్ళి వాళ్ళు కొడుతున్నాడు. కానిస్టేబుల్ ఒక అతను కొట్టే జోడు అని అంటున్నాడు ఆయన. కానీ నాకు టెన్షన్ వచ్చేసింది. వెంటనే ఆయన్ని పట్టుకున్నాను గట్టిగా. రాజీవ్ గాంధీని లిటరల్లీ పర్సనల్ పట్టుకొని తీసుకెళ్ళిపోయాను. జీప్ ఎక్కేదాకా నేను వదలనన్నాను. చూడు అంటే నైనే సాబ్ ఆ జీప్ మీద చెడు జాయి నైతే నై చూడుతూ అన్నాను. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటి, నాకు రాజీవ్ గాంధీకి ఏమైనా జరిగితే ఏంటి అనేది కాన్సెప్ట్. సో అటువంటి కాన్సెప్ట్ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ నీడెడ్. యంగ్స్టర్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని కంపల్సరీగా ట్రైనింగ్ పంపాలి. అప్పుడే ఇవన్నీ కొద్దిగా మనం ప్రివెంట్ చేయడానికి, అన్ని మనం వీ కెనాట్ ప్రివెంట్ అని చెప్పను కానీ, బట్ కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. మాక్సిమం చచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు అయినా సరే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి చూస్తాం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, నిన్న జరిగిన ఘటనలో మీరే ఉండుంటే సెక్యూరిటీ గార్డ్ గా ఏం చేసేవారు? నేనుంటే ఫస్ట్ టీంని అలర్ట్ చేసేవాడిని. టీం ఏ విధంగా రియాక్ట్ కావాలి. తర్వాత ఏదైతే స్టోన్ గార్డ్స్ ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ అనేది బాడీకి తగిలితే, స్టోన్ గార్డ్స్ అనేది ఫేస్ కి మెయిన్ కవర్ చేసేది ఫేస్. ఎందుకంటే మెయిన్ ఇన్సిడెంట్ జరిగేదానికి ఏదైనా సరే ఛాన్స్ దీనికి. సో అవన్నీ మనం పెట్టుకోవాలి వెహికల్స్ కంపల్సరీగా. ఆ వెహికల్ ఉందో లేదో నాకు తెలియదు, అది ఇప్పుడు చెక్ చేసుకుంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళు స్టోన్ గార్డ్స్ పెట్టారా లేదనేది. సో అప్పుడు దొరికిపోతాడు. ఎందుకంటే స్టోన్ గార్డ్స్ ఉండి విఐపి పబ్లిక్కి వెళ్తున్నప్పుడు మనం స్టైల్గా నుంచోడానికి కాదు, అది మన క్యారెక్టర్. ఆల్వేస్ టు ప్రివెంట్ ది స్టోన్ పెల్టింగ్ ఆర్ ఎనీథింగ్ సచ్ ఈవెంట్స్ షుడ్ నాట్ బి హ్యాపెన్. మన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా చెడు ఆలోచించాలి. ఎవరైతే రాళ్ళు వేస్తారో ఇటు వీడు వాటి చేస్తే ఇటు చేస్తారో థింకింగ్ మనలో ఉండాలి. ఆ థింకింగ్ రావాలంటే దే షుడ్ బి సెంట్ ఫర్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ర్యాంక్. దాంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో, నాకు తెలుసు కదా విజయ్ కుమార్ చేశారు, విజయ్ కుమార్ ఐపీఎస్ ఉన్నాడు, అతను చేశాడు ఎన్ఎస్సీలో. అంతకంటే ముందు అసలు దాన్ని కాన్సెప్ట్ ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే రష్యన్ టెక్నాలజీ ఎస్పీజీకి వచ్చిందో వాళ్ళు కూడా ట్రైనింగ్ చేశారు, బేసిక్ ట్రైనింగ్. సో ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ది విఐపి. ఎనీ ర్యాంక్ ఎవరికైనా సరే అది కానీ చేయగలిగితే ఇట్లాంటి జరగవు. ఇట్లాంటి ప్రివెంట్ ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ లాజిక్. స్టోన్ పెల్టింగ్ దాన్ని డిఫెండ్ చేయడానికి మంచి గార్డ్స్ కొనుక్కున్నాం మనం. చెప్పాను మీకు అంతకు ముందు డీజీ గారు అంత స్టేట్ మొత్తానికి ఎక్విప్మెంట్ తీసుకున్నారు. దాన్ని వీ కెన్ యూటిలైజ్ ఇట్. ఈవెన్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ యూటిలైజింగ్. మనకు కావాల్సింది ఏంటంటే స్టైల్గా ఉండటం. ఇవి మనం కొనుక్కునేది ఏంటంటే కళ్ళద్దాలు మాత్రం అందరు పెడుతుంటారు. నేను చూసాను, నవ్వుకుంటుంటా కళ్ళద్దాలు అని. కరెక్ట్, మంచిదే. కానీ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ స్టోన్ గార్డ్. ఇవి మనం అన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందండి. అంటే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంది డే టైం, నైట్ టైం కూడా కష్టం కదండి. లేదు, నైట్ టైం విజన్ కూడా ఉంటుంది దానికి. నైట్ టైం విజన్ కూడా ఉంటుందని కొన్నిటికి నైట్ టైం విజన్ కూడా బ్లాక్ కనిపిస్తుంది బయటికి, కానీ నైట్ టైం క్లియర్ గా విజన్ ఉంటుంది. సో అవి కూడా తయారు చేశారు. అంటే మీరు చెప్తున్నట్లుగా నిన్న బస్సు మీద స్టోన్ గార్డ్ బాడీ అసలు టీం లేదంటారు. ఉంది, అసలు చెక్ చేస్తే కానీ తెలియదు అది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నోబడి కేమ్ టు డిఫెండ్, నోబడి పుట్ దేర్ స్టోన్ గార్డ్స్. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు చూసి ఉండొచ్చు బహుశా. అవును, చూసా. ఎవరో ఇద్దరు కనిపించారు అక్కడ. ఇద్దరు విఐపి తట్టు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చే అటాక్ ని మనం ఆపడానికి ట్రై చేయాలి, కానీ విఐపి తట్టు చూసేది ఏంటండి? ఇది మనలో లేని కాన్సెప్ట్. నెక్స్ట్ ఎవడు వస్తాడో ఏంటి అనేది డిఫెన్స్ వేలో వెళ్ళిపోవాలి, చూస్తా ఉంటాం.
ఉమ్. ఆ కాన్సెప్ట్ కనపడలేదు నాకు. నాకైతే ఎవరికి కనపడలేదు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది. అవును, మామూలుగా వాళ్ళ విఐపి దెబ్బ తగిలింది అనేది జరిగింది. కానీ నెక్స్ట్ జరగకుండా ఉండడం కోసం కూడా వీళ్ళు స్టెప్ తీసుకోవాలి. అప్పుడు తీసుకోలేదు మొదట. ఉమ్, కరెంట్ పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవును. కరెంట్ వాళ్ళకే తీసుకొచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఉమ్, హెలికాప్టర్ చెడిపోయింది. అప్పుడు ఎంతమంది జాగ్రత్తగా తీసుకొని ఉండాలి. క్లైమేట్ బాగలేదు. హెలికాప్టర్ చెడిపోయింది. దాన్ని పంపించేసారు పాపం పెద్దాయన్ని. ఉమ్. సో ఇవి మనము సింపుల్ లాజిక్. ఇవి ఒక్కసారిగా రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు కూడా అసలు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ వస్తా అనుకుంటా. బహుశా ఇన్వెస్టిగేషన్ చేస్తారో నాకు తెలియదు. ఆ ఇన్వెస్టిగేషన్ మరి ఎవరు చేస్తారో కూడా తెలియదు నాకు. ఉమ్. దాంట్లో తెలిసిపోద్ది స్టోన్ కార్డ్స్ ఉన్నాయా లేవో బిల్డ్ అనేది. ఎందుకంటే పబ్లిక్ తో వెళ్తున్నాం, పబ్లిక్ తో డీల్ చేస్తున్నాము. ఎవరు దానికి ఆ టీం ఎవరు క్విక్ గా రిఫ్లెక్ట్ చేస్తున్నారు, అందరికి అటువంటి ఐడియా ఉందా లేదా, అదే. ఇది రివ్యూ చేయాలి. ఓకే. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక ప్యాషన్ ఉన్న ఆఫీసర్ కి, ఒక యంగ్ ఆఫీసర్ కి, ట్రైనింగ్ ఉన్న ఆఫీసర్ మాత్రమే ఆ పోస్ట్ ఇవ్వాలంటున్నారు రాజశేఖర్ మణి గారు. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వివిఐపి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. ప్రజలందరూ మన వాళ్ళు అనుకున్న ఒకరు ఇద్దరు కొంచెం వేరే వేరే మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సంఘటనలు పాల్పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా బేసిక్ పాయింట్ నేర్చుకోవాలి. ట్రైనింగ్ ఉంటే, ఎన్ఎస్జి ట్రైనింగ్ లాంటి ఆఫీసర్స్ ఉంటే ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉంటాయంటూ రాజశేఖర్ మణి గారు చెప్తున్నారు. ఇది రాజశేఖర్ మణి గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.